హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, దేవుని నామంలో మీ అందరికీ శుభాభివందనములు. మరి మా కార్యక్రమమును మినిస్ట్రీ ఆఫ్ ప్రైజెస్ అనే ఈ కార్యక్రమమును ఈ మొదటి కార్యక్రమమును మీరు వీక్షించినందుకు మరి ఎంతగానో దేవుని దగ్గర గొప్ప మేలులు ఆదరణ పొందిన నమ్ముచున్నాను. మరి ఈ దినం వాక్య సందేశంగా పరిశుద్ధాత్మ కార్యముల గురించి మనం తెలుసుకుంటున్నాం. పరమగీతము 4:16 ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియులారా, మరి నేను ఎప్పుడు ఒక విషయం మీకు చెప్తూ ఉంటా. ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం చదివేటప్పుడు బహు జాగ్రత్తగా చదవాలా, మొదటిది. రెండవది భయభక్తులతో చదవాలా. మూడవది ఏంటంటే దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా వాక్యంలోని పదాల అర్థాలు తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ పరమగీతం 4:16 బట్టి చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యం లోతులోనికి వెళ్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. రాజులకు రాజా, మీకు స్తోత్రం. మహోన్నతుడా, మహిమాన్వితుడా, మహాగణుడా, మీకు స్తోత్రం నాయన. అయ్యా, ఈ టీవీ ద్వారా నాయన ఈ 2వ ప్రోగ్రాంను నాయన ఇదిగో తండ్రి, అయ్యా స్తోత్రం తండ్రి. అయ్యా అక్కడ నిలబడడానికి గొప్ప కృప ఇచ్చినందుకు మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన సహాయం చేయండి, ఆశీర్వించండి ప్రభా. వినేవారికి నాయన వినే బుద్ధి కలిగించండి ప్రభా. అయ్యా స్తోత్రం. వారు వినుచుండగానే తండ్రి వారిలో పరిశుద్ధాత్మ క్రియలు జరుగునుగాక తండ్రి, మీకు స్తోత్రం. అయ్యా వింటుండగానే ఆశీర్వాదాలు దీవెనలు అయ్యా ఇదిగో ఆశీర్వాదం వర్షం వారి మీద కూర్చునుగాక. ర్యాగసోల రమ శరోబదిరిక దళ తండ్రి స్తోత్రం. ఒక్కొక్కరినైనా అయ్యా వింటుండగా ఆశీర్వాదం పొందుకోవాలని ఇదిగో రియాశల అయ్యా అది మీ కోరిక ప్రభా, మీ చిత్తం, మీ ఆలోచన ప్రభా తండ్రి. ఆశీర్వించమని వేడుకుంటూ దీవించమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొక చదువుకుందాం. పరమగీతము 4:16 ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళు వ్యాపింపజేయుడి, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. ఎప్పుడు? హల్లెలూయా. ఎప్పుడు ప్రియుడు వచ్చి తనకిష్టమైన ఫలములు భుజిస్తాడంటే పైనవన్నీ జరుగుతున్నప్పుడు. సరే, మొదటికి వచ్చినట్లయితే చూడండి, ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైన వాక్యం బైబిల్లో, ఈ పరమగీతంలో. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్యంలో ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా ఉత్తర వాయువు ఏతెంచుమనే ఈ మొదటి మాటను బట్టి మనము అనేకమైన లోతులు మనం తెలుసుకోబోతున్నాం. అంటే దీనికంటే ముందుగా మనం ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. ఏంటి ఇంట్రడక్షన్ అంటే, పరమగీతము గీతాలకి గీతం, మహోన్నతమైన గీతం, అతి పరిశుద్ధ గీతం, ప్రత్యేకమైన గీతం. హల్లెలూయా. మరి ఈ పరమగీతముకు నాకు పేరు ఏంటంటే ఇది కావ్య అలంకార గ్రంథం. ఇది ఈ పరమగీతము అంతా కూడా యూదుల చరిత్ర రాయబడి ఉంటుంది. హల్లెలూయా. చూడండి, యూనివర్సిటీలు చదువుకునే ఎంఏ ఇంగ్లీష్ చదువుకునే విద్యార్థులకి అక్కడున్న ప్రొఫెసర్స్ ఏం చెప్తారంటే, మీరు ఇంగ్లీష్ బైబిల్ చదవండి అని వాళ్ళకి గైడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఇంగ్లీష్ బుక్స్ నావెల్స్ చదువుతారు కదా. నో ఇంగ్లీష్ బైబిల్ చదివితే ఎస్పెషల్లీ పరమగీత సాంగ్ ఆఫ్ సొలొమోన్ ఈ చాప్టర్ని చదవమని సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ లిటరరీ డివైజెస్ అంటే విభిన్న సాహిత్య రీతులు ఈ పరమగీతంలో కనబడతాయి. ఇక్కడ ఈ గ్రంథంలో ఈ అధ్యాయంలో కనబడినటువంటి లిటరరీ స్టైల్స్ డివైజెస్ ఇంకా ఏ అధ్యాయంలో ఇంతగా కనబడవేమో. హల్లెలూయా. చూడండి, ఈ పరమగీతాన్ని శారీరక దృష్టితో చూస్తే చాలా ఇబ్బందికరంగా, కొంచెం చదవడానికి బాధాకరంగా, ఇష్టకరంగా ఉండవచ్చు. చాలా సంఘాల్లో పరమగీతం చదవద్దని చెప్పే వాళ్ళు కూడా ఉంటున్నారు. హల్లెలూయా.
అయితే అలా కాదు, కానీ ఈ ఈ పరమగీతాన్ని శారీరక దృష్టితో కాదండి చదవాల్సింది. ఏంటంట ఆత్మీయ నేత్రాలతో, ఆధ్యాత్మిక దృష్టితో చదువుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరమగీతంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్నెస్ అర్థమవుతుంది. హల్లెలూయా. చూడండి, లిటరరీ స్టైల్స్ డివైజెస్ అన్నాను కదా, కొన్ని ఉదాహరణ కొన్ని చెప్తున్నా. ఏంటంటే ఇతివృత్తాలు, కొన్ని వాక్యాలు ఇతివృత్తాలతో రాయబడి ఉంటాయి. సమ్ సెంటెన్స్ ఆర్ ఇమాజినరీ థింగ్స్ అండ్ సమ్ సెంటెన్స్ ఆర్ లైక్ మెటాఫర్ అండ్ సిమిలిస్, అంటే రూపకముతోనూ పోలికలతోనూ పోల్చబడి ఉంటాయి. సమ్ సెంటెన్స్ ఆర్ సేయింగ్ హైపర్బోల్, అతిశయోక్తిని కలిగి ఉంటాయి. ఇంకొన్ని సెంటెన్స్ ఏంటంటే సింబాలిజం ఎక్కువ ఉంటుంది, అంటే చిహ్నాలతో కొన్ని వాక్యాలను కొన్ని చిహ్నాలతో పోల్చి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగనే అలెగోరీ అంటే ఉపమాన రీతిగా, మరి కొన్ని రెకరోటికల్ అలంకారప్రాయంగా, ప్రాముఖ్యంగా పరమగీతము 4:16 యాంటీథీసిస్ అన్న లిటరరీ స్టైల్, అంటే విభిన్న రీతులు ఉన్న కూడా విభిన్న రీతులు ఉన్నప్పటికీ కలయిక ఉంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ఈ లిటరరీ స్టైల్ చూస్తే సాహిత్యపరంగా ఎన్నో విభిన్న రీతులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పరమగీతము ఎవరికి అర్థం కాదు, అంతేందంటే కావ్యాలతో ఇది మర్మంగా ఉపమానంగా రాయబడిన గ్రంథం కాబట్టి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆవేశముతో చదువుతున్నప్పుడు, పరిశుద్ధాత్ముని సహాయంతో చదివేటప్పుడు మాత్రమే బాగా స్పష్టంగా అర్థమవుతుంది. హల్లెలూయా. అయితే ఈ పరమగీతంలో అనేకమైన పాత్రలు ఉన్నాయండి. అందులో చాలా పాత్రలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా 2 ప్రాముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. ఒకటి షూలమితి, రెండవది సొలొమోను మహారాజు. షూలమితి అంటే ఒక యవ్వనస్తురాలు, ప్రియురాలు, పెళ్లి కుమార్తె, అలాగే సంఘానికి గుర్తు, విశ్వాసి గుర్తు. మరి సొలొమోను మహారాజు అంటే సొలొమోను పేరుకు సొలొమోనే రాశాడు, కానీ సొలొమోనుకు సంబంధమే లేదు. సొలొమోనులో ఉన్న జ్ఞానము దేవుడే ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ, ఆ జ్ఞానాత్మ గడిచిన వారంలో తెలుసుకున్నాం కదా, యోహాను 3:8 జ్ఞానాత్మ, పరిశుద్ధాత్మకు 7 ఆత్మలు గలవాడని చెప్తున్నప్పుడు తెలుసుకున్నాం కదండి. అందులో జ్ఞానాత్మనే ఒక ఆత్మ పేరు అది. ఇక్కడ ఈ జ్ఞానాత్మ సొలొమోను ప్రేరేపించి రాస్తున్నాడు. రాయించేది పరిశుద్ధాత్ముడు, రాసేది కలం పట్టి రాసేది సొలొమోనే, కానీ సొలొమోనుకు సంబంధమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ షూలమితి అంటే ఎవరు? షూలమితి అంటే ఇంగ్లీష్ బైబిల్ అయితే షూలమైట్ అని రాయబడి ఉంటుంది, షూలమైట్ అని రాయబడి ఉంటుంది. షూలమితి అసలు అది వ్యక్తి పేరే కాదు. అసలు బైబిల్లో ఆ పేరు గల వ్యక్తి స్త్రీ ఎవరు లేరు. షూలమితి చూడండి, ఉదాహరణకు అర్థం కావాలంటే కడప అమ్మాయి. కడప అమ్మాయి అనే కడపలో ఏ స్త్రీకైనా పేరు ఉంటుందా అండి? హల్లెలూయా. అంటే ఏ లేడీ బిలాంగ్స్ టు కడప, అంతే, దట్స్ ఆల్. అలాగా ఇక్కడ షూలమైట్ అంటే షూలేము లేదంటే షూనేము అన్న ప్రాంతానికి చెందిన స్త్రీ అని రాయబడి ఉంది. హల్లెలూయా. అయితే ఇక్కడ షూలమితిని కొన్ని వాక్యాల్లో యవనస్త్రాలుగా చూడగలము, కొన్ని వాక్యాల్లో పెళ్లి కుమార్తెగా చూడగలం, కొన్ని వాక్యాల్లో సంఘంగా చూడగలము, కొన్ని వాక్యాల్లో విశ్వాసిగా చూడగలం. హల్లెలూయా. సరే, ఇక్కడ ఇప్పుడు పరమగీతం 4:16 మళ్ళీ చదువుకుందాం. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము. ఇక్కడ మనము మొదటి వచనమే చదువుకుందాం, రెండవ వచనాల గురించి రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. ఉత్తర వాయువు ఏతెంచుము, ఇంగ్లీష్లో అవేక్ ఓ నార్త్ విండ్. హల్లెలూయా. అవేక్ ఓ నార్త్ విండ్. మొదట ఏం రాయబడింది? తెలుగులో ఉత్తర వాయువు అన్నారు, ఏతెంచుము అనేది వెనక రాశారు, కానీ ఇంగ్లీష్లో అవేక్ అని రాశారు ముందు. అవేక్ అని రాయబడి అవేక్ ఓ నార్త్ విండ్, అన్ని ఇంగ్లీష్లో ఆల్ వెర్షన్స్లో అన్నిట్లో కూడా అవేక్ ఓ నార్త్ విండ్ అని రాయబడి ఉంది. అంటే అవేక్ అంటే ఏమని అర్థం అండి? మేల్కొను, లే, నిద్రపోతున్నావా, లే, మేల్కో అని అర్థం. అలాగే నాకెందుకో డౌట్ వచ్చి మలయాళం బైబిల్ అలా తిరిగేసా, జస్ట్ చదవడం వచ్చు కాబట్టి. మలయాళంలో ఏం రాయి ఉంటాయంటే వడత్తికారే ఉనరుక్క అంటే మేల్కొల్పండి. అలాగే తమిళ్లో చూస్తే ఎలుంపు అని ఉంటుంది. హల్లెలూయా. ఎలుంపు అంటే లేపండి అని. అలాగే హిందీలో చూస్తే జాగో అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అంటే జాగో అంటే కూడా మేల్కొని అని అర్థం. అంటే చూడండి, ఇక్కడ మనం ఒక విషయం గమనిద్దాం. ఇక్కడ ఆ సంఘంలో షూలమితి, ఇక్కడ మన సంఘంగా తీసుకుందాం. షూలమితి అంటే వ్యక్తి పేరు కాదు, అసలు పేరే ఆ వ్యక్తి లేనే లేదు. సరే, ఇక్కడ సంఘం తీసుకుందాం. సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు పరిస్థితి ఎలా ఉందంట? నిద్రపోతున్నాడు అండి. వీరు చెప్తున్నట్టు అలా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వీరి మాటల్లో అలా ఉన్నట్టుంది. ఏంటంటే ఉత్తర వాయువు లే అంటున్నారు, ఏతెంచుము అంటున్నారు.
అంటే ఏ తెంచుము అంటే మేల్కొనుము అంటున్నారు. అంటే మేల్కొనుము అంటే నిద్రపోతున్నట్ట. హల్లెలూయా. చూడండి ఇక్కడ మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నా. ఏలియా బయలు ప్రవక్తలు దాదాపుగా 850 మందితో ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు బయలు ప్రవక్తలు మొదట మీరు బలి అర్పించండి ఏలియా చెప్పినప్పుడు ఈ బయలు ప్రవక్తలు వాళ్ళ బయలును ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ఏలియా పక్కన నుంచి అంటాడు, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవుడు ప్రయాణం చేస్తున్నాడేమో, మీ దేవుడు దూరంగా ఉన్నాడేమో, మీ దేవుడు దాగి ఉన్నాడేమో, మీ దేవుడు అక్కడ ఉన్నాడేమో, ఇక్కడ ఉన్నాడేమో, సో అని చెప్తున్నప్పుడు వారు ఆవేశంతో ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘంలో సేమ్ అదేవిధంగా చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘంలో ఒకవేళ దూరంగా ఆ సంఘానికి షూలమ్మితి అనే సంఘానికి దూరంగా ఉన్నాడేమో, షూలమ్మితి సంఘానికి ఆ ఉద్యానవనంలో విసరకుండా ఆయన మరి దూరంలో ఉన్నాడేమో, అక్కడ రాకుండా ఉంటున్నాడేమో, చూడకుండా ఉంటున్నాడేమో, ఆ ఉద్యానవనంలో దిగకుండా ఉంటున్నాడేమో, ఆ ఉద్యానవనంలో ఏ వ్యక్తితో మాట్లాడకుండా ఉంటున్నాడేమో, అది వాళ్ళు గుర్తించారు, వాళ్ళు కనుక్కున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే ఇక్కడ మనం ఇంకో విషయం తెలుసుకుందాం. ఉత్తర వాయువు ఏ తెంచుము అంటే తెలుసుకుంటున్నాం. అలాగే ఉత్తర వాయువు నార్త్ విండ్, ఉత్తర వాయువు అంటే నార్త్ నుంచి దిగి వచ్చే వాయువు. చూడండి హెబ్రీ భాషలో వాయువు అన్న, గాలి అన్న, ఆత్మ అన్న ఒకటే రాయబడి ఉంటుంది. మూడిటికి ఏది తీసుకున్నా ఒకటే రాయబడి ఉంటుంది. మూడు ఒకటే, వాయువు, గాలి, ఆత్మ. ఇక్కడ నార్త్ విండ్ ఉత్తర వాయువు అండ్ పరిశుద్ధాత్మకు గుర్తు. దేనికి గుర్తు అండి? ఉత్తర వాయువు అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఇందాక ఒక విషయం మీకు చెప్పాను, మీరు గమనించారో లేదో. ఏంటంట ఈ పరమగీతం 4:16 యాంటీ థీసిస్ అన్నమాట. లిటరరీగా యాంటీ థీసిస్ అంటే విభిన్న రీతులు కలయిక. ఇక్కడ ఒక వచనం మనం చదువుకుంటున్నాం, రెండో వచనం చదవలేదు. ఏంటంటే దక్షిణ వాయువు ఏం చేయము, రెండో వచనం. అది రాబోయే రోజుల్లో దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఉత్తర వాయువు ఏ తెంచుము. ఇక్కడ అంటే హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ గురించి మనం చదువుకుంటా ఉన్నాం ఇక్కడ ఈ వచనంలో. ఇక్కడ చూడండి, ఈ ఉత్తర వాయువు నార్త్ నుంచి దిగి వచ్చే ఈ పరిశుద్ధాత్మ గాలిలో రెండు రకాల క్రియలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒక పక్క చల్లగా ఉంటుంది, హల్లెలూయా. మరొక పక్క చల్లగా ఉండడమే కాదు, మరొక పక్క కఠినంగా ఉండడం మనం చూడగలుగుతాం. హల్లెలూయా. అందుకే విభిన్న రీతిలో కలయిక అని చెప్పింది. హల్లెలూయా. సరే, రాబోయే రోజుల్లో ఇంకా డీప్గా తెలుసుకుందాం. ఇంకా ఏంటంటే తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరు పిలుస్తున్నారు అనేది ప్రాముఖ్యంగా చూద్దాం. ఎవరు పిలుస్తున్నారు ఇక్కడ చూస్తే షూలమ్మితి సంఘం పెళ్లి కుమార్తె అంటే సంఘ కాపరి అనుకుందాం. హల్లెలూయా. రెండవది సంఘ కాపరి అన్నప్పుడు సంఘం ఉంది అంటే సంఘంలో విశ్వాసులు ఉన్నారు. ఎక్కడున్నారు విశ్వాసులు? ఇది ఉద్యానవనం. ఈ ఉద్యానవనంలో అన్నీ కూడా మరి చెట్లు, పక్షులు, పుట్టలు అన్నీ ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ చెట్లు దేనికి గుర్తండి? చెట్లు విశ్వాసుల గుర్తు. ఉద్యానవనం సంఘానికి గుర్తు. ఉద్యానవనంలో చెట్లన్నీ కూడా మనుషులకు గుర్తు. ఇక్కడ ఈ ఉద్యానవనం చెట్లు, మొక్కలతో, సుగంధ ద్రవ్యాల చెట్లతో ఉద్యానవనం చాలా శ్రేష్టమైన వాటితో నిండి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒక విషయం ఇక్కడ వివరణ తెలుసుకుందాం. ఈ ఉద్యానవనం యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని మరి ఇంకా లోతులకు వెళ్దాం. మనం ఒక వాక్యం చదువుకుందాం. పరమగీతము 4:13 చదువుకుందాం, 14 చదువుకుందాం. 13 నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు, జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగపట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. హల్లెలూయా. చూడండి ఎన్ని రకాల లిస్టు రాశారో ఈ సంఘంలో. హల్లెలూయా. ఈ సంఘంలో ప్రధానంగా 4 రకాల దెర్ ఆర్ 4 kinds ఆఫ్ ట్రీస్ ఆర్ దేర్. ఏంటంట ఫ్రూట్ బేరింగ్ ట్రీస్, ఫల వృక్షాలు. అందులో దానిమ్మ చెట్టును మనం చూడగలం. ఈ దానిమ్మ చెట్టు సమృద్ధికి, శ్రేయస్సుకు, సంతానోత్పత్తికి సూచిస్తుందన్నమాట. చూడండి, మరి ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళ్ళాలంటే నిలువుటంగుని వేసుకొని వెళ్ళాలి. ఆ నిలువుటంగికి కింద దానిమ్మ పండ్లను వేలాడదీస్తున్నారు. అంటే దేనికి గుర్తు?
హల్లెలూయా. అది దేనికి గుర్తు? ఐక్యతకు గుర్తు, సంఘానికి గుర్తు. దానిమ్మ పండును వలిచినప్పుడు గింజలన్నీ కూడా ఒకే సైజులో, ఒకే ఆకారంలో, ఒకే అమరికలో ఒకదానికొకటి కలిసి మెలిసి ఉంటాయి. హల్లెలూయా. ఇలాగా ఒక ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఇంకా ఏంటంటే అరోమేటిక్ ప్లాంట్స్, హెర్బ్స్ ఇక్కడ ఉన్నట్టు చూస్తున్నాం. 4 టైప్ ఆఫ్ అరోమేటిక్ ప్లాంట్స్ ఉన్నాయి. ఏంటంటే హెన్నా అంటే సువాసన భరితమైన పూల చెట్లు ఇక్కడ ఉంటున్నాయి. రెండవది ఏంటంటే నార్డ్ అనే ఖరీదైన సుగంధ ద్రవ్యాలతో కూడుకున్న చెట్లు ఉంటున్నాయి. మూడవదిగా సాఫ్రాన్ కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు గురించి మనకు తెలుసు. ఏంటంటే రంగుకి, తర్వాత రుచికి, సువాసనకి ఉపయోగిస్తారని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే స్పైసెస్ అండ్ ఫ్రాగ్నెంట్ వుడ్స్ మనం చూసినట్లయితే, నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను ఎందుకంటే డెక్స్ బైబిల్ ఫాలో అవుతా కాబట్టి తెలుగులో కొన్ని చెప్పడం కష్టంగా ఉంటుంది. ఇంగ్లీష్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. కాలమస్ అంటే సుగంధ ద్రవ్యాలతో వాడతారు ఒక చెట్టు. మరొక చెట్టు సిన్నమం అంటే దాల్చిన చెక్క. నాలుగవది ఎలోస్ అంటే కలబంద. ఇవన్నీ మనకు తెలిసిందే. హల్లెలూయా. ఇంకా ఇన్సెన్స్ ప్రొడ్యూసింగ్ ట్రీస్ అంటే ధూపాన్ని ఉత్పత్తి చేసే చెట్లు 2 రకాలు ఉన్నాయి. అవి కూడా ఏంటంటే ధూప చెట్లు, ఇంకోటి మిర్రా. ఈ మిర్రాని ఈ ధూప చెట్ల నుంచి బంక తీసి, దాని రసాన్ని బంక తీసేసి అగ్గి నిప్పులు వేసినప్పుడు ఆ ధూపం వచ్చినప్పుడు ఆ దేవునికి ఆ ధూపం ఎంతో ఇంపైనదిగా, సువాసన భరితమైనదిగా ఉంటుందని బైబిల్లో మనం అక్కడక్కడ అనేకమైన పుస్తకాలు మనం చదువుతూ ఉన్నాం. హల్లెలూయా. ఈ విధంగా ఈ షూలమ్మితి సంఘంలో, ఈ ఉద్యానవనంలో ఇలా ఖరీదైన చెట్లన్నీ ఉన్నాయి. చాలా ప్రాముఖ్యమైన చెట్లుగా ఇవన్నిటిని మనం చూస్తూ ఉన్నాం. చాలా విలువైన చెట్లను మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే ఈ ఉద్యానవనంలో ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క వ్యక్తికి, ఒక విశ్వాసికి గుర్తుగా చూస్తున్నాం. ఒక్కొక్క వ్యక్తి ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. చూడండి, ఇప్పటివరకు మనము లోకానుసారంగా చదివాం, కానీ ఆత్మానుసారంగా ఇది డిఫరెంట్. ఏంటి ఆత్మానుసారంగా? ఆత్మానుసారమైన అర్థం ఏంటంటే, చూడండి, ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క ఆత్మ సంబంధమైన వరాలు కలిగి ఉంటున్నారు. ఏంటంటే ఒక వ్యక్తి దర్శన కృపావరం కలిగి ఉన్నారు, మరొక వ్యక్తి స్వస్థత కృపావరం కలిగి ఉన్నారు, ఇంకొక వ్యక్తి అభిషేకించే కృపావరం, మరొక వ్యక్తి ప్రవచన వరం, ఇంకొక వ్యక్తి దేవుని వాక్యాన్ని ప్రకటించే వరం, జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం చెప్పే వరం, మరొక విశ్వాసి అద్భుతాలు చేసే వరం. ఇలాగా ఆత్మవరాలు 9 అనుకుంటామా, లేదంటే ఒకవేళ 18 అనుకుంటారా? వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదేమైనప్పటికీ ఇలాగా అన్ని వరాలతో నింపబడిన ప్రత్యేకమైన సంఘం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన సంఘం అండి. ఇలా ఈ సంఘంలో విశ్వాసులు అందరూ కలిసి, షూలమ్మితి సంఘ కాపరి కలిసి పరిశుద్ధాత్మ దేవుని రమ్మని పిలుస్తున్నారు. ప్రభువా, మా సంఘంలోనికి రా, మా సంఘంలోనికి దిగిరా నాయనా. తండ్రి, మా సంఘంలోనికి అయ్యా మీరు వ్యాపింపజేయండి. మా సంఘములో మీరు పరిశుద్ధాత్మ దేవ మా సంఘం మీద అల్లాడండి, మా సంఘంలో తిరగండి, మమ్మల్ని తాకండి, మమ్మల్ని మండించండి, మాతో మాట్లాడండి, మాకు అనేక విషయాలు తెలియజేయండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు, బతిమలాడుతున్నారు, గోజాడుతున్నారు, ఏడుస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా అడుగుతున్నారంటే, ఒక వాక్యం బైబిల్లో రాయబడింది. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 31-32లో వారు ఏక మనస్సు కలిగి ఏకీభవించే ప్రార్థన చేస్తున్నారన్నమాట. హల్లెలూయా. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. హల్లెలూయా. ఇలాగా ఏకీభవించే ప్రార్థన, ఏక మనసుతో కూడుకున్న ప్రార్థన చేస్తున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దిగి వచ్చినప్పుడు అక్కడ భూమి కంపించిందట తట్టుకోలేక. హల్లెలూయా. జక్ దుర శరలేబా యం రసరుందని రిబాలక. హల్లెలూయా. అలాగే 133వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 133వ కీర్తన 1వ వచనంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరం. ఎందుకు మనోహరం అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే సంఘంలో సహోదరులందరూ ఐక్యత కలిగి, ఒకరికొకరు ఐక్యత కలిగి, సమాధానం కలిగి, సంతోషం కలిగి ఉంటారో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సంచరించడం జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మత్తయి 18-19లో 2-3 కలిసి కూడి ఏకీభవించే ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వారితో నివాసం ఉంటానని మనం తెలుసుకుంటున్నాం. మీలో 2 తాము వేడుకొనిన
దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును అని రాయబడి ఉంది. హల్లెలూయా. కనుక ఇక్కడ ఇలాగ వాళ్ళు ఏక మనసుతో ఏకాత్మతో వాళ్ళు తెలుసుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుని సంచారము, పరిశుద్ధాత్ముడు వారికి తోడుగా లేరని, వారు కొత్త అనుభవాలు పొందుకోలేకపోతున్నామని, అయ్యో మనలో ఏదో లోపం కలిగిందని తెలుసుకున్నారు. హల్లెలూయా. తెలుసుకొని ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పిలుస్తూ ఉన్నారు. ఎలా పిలుస్తున్నారు చూడండి. పరమగీతము 4:15 చదువుకుందాం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ ఉద్యానవనంలో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. ఏంటంట, మొదట చూస్తే ఉద్యాన జలాశయం అంటే ఒక నీరు ఊరేటువంటి ఒక నీటి బుగ్గ అంటే ఒక బావి మొదటిది. రెండవది చూస్తే ప్రవాహ జలకూపము చిన్న ఒక సెలయేరు. మూడవదిగా చూస్తే లెబానోను పర్వత ప్రవాహం. లెబానోను పర్వతం మించి పడుతున్న వర్షము, అక్కడి నుంచి జాలువారుతున్న ఆ వర్ష ప్రవాహము ఇక్కడ ఈ ఉద్యానవనంలోనికి వేగంగా ప్రవహిస్తూ వస్తున్నట్టుగా ఈ జల ప్రవాహాన్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా 3 రకాలైన జలాశయాలు ఉన్నప్పటికీ ఈ 3 కూడా ఇక్కడ ఏమైపోయాయంటే ఎండిపోయి ఉన్నాయి. ఈ 3 ఎండిపోయినాయి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యములో 12వ వచనం మనం చదువుకుందాం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, ఎలా ఉందంట, మూయబడిన ఉద్యానవనము. ఆ ఉద్యానవనం మూయబడింది. ఇంకా రెండోది మూత వేయబడిన జలకూపము. హల్లెలూయా. జలకూపం అంటే ఈ 3 వాటర్ రిసోర్సెస్ వాటికి మూత వేయబడ్డాయంట. హల్లెలూయా. అంటే ఎటు చూసినా అబాండన్ అంటే మూయబడ్డాయి, అవి క్లోజ్డ్. సంఘము మూయబడింది. ఎందుకు మూయబడింది? ఎందుకు సంఘంలో ఉన్నటువంటి ఈ జలాశయాలు ఎండిపోయినాయి? కారణం ఏంటంటే షూలమితి ఒప్పుకుంటా ఉంది. పరమగీతం 1:6 ఇదిగో నా సొంత తోటను నేను కాపు కాయకపోతిని. అక్కడ ఏంటంటే షూలమితి సరిగా కాపు కాయలేకపోయిందంట. సంఘం మీద సరిగా దృష్టి ఉంచలేకపోయిందంట. సంఘంలో ఉన్న ఒక్కొక్క విశ్వాసిని జాగ్రత్తగా పరిశీలించలేకపోయిందంట. ఏ విశ్వాసి ఎలాంటి కష్టాలతో ఉన్నాడు, ఏ విశ్వాసి ఎలాంటి బాధలతో ఉన్నాడు, ఏ విశ్వాసికి విడుదల వస్తుంది, ఏ విశ్వాసికి విడుదల రాలేదు, ఏ విశ్వాసి ఎలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు, ఎవరి కోసం ప్రార్థన చేయాలా, ఎవరితో ఉపవాసం ఉండాలా అని ఒక్కొక్క విశ్వాసిని పట్టి తేరి చూడక, విశ్వాసుల విషయంలో ప్రార్థన చేయక, దేవుని దగ్గర కనిపెట్టక, దేవుని దగ్గర విశ్వాసుల గురించి దేవుని దగ్గర కొత్త ఆలోచన తెలుసుకోక నిర్లక్ష్యం చేసిందంట. అవిధేయత వల్ల, తన నిర్లక్ష్యం వల్ల, తన లోపం వల్ల ఇక్కడ ఏంటంటే ఈ ఉద్యానవనం ఎండిపోయింది. హల్లెలూయా. ఆ కాపర్ని బట్టి విశ్వాసులు కూడా యథా రాజ తథా ప్రజ అన్నారు. అలాగా విశ్వాసులు కూడా ఎండిపోవడం ప్రారంభించినారు. విశ్వాసులు కూడా ప్రార్థన లోపం తగ్గింది, ప్రార్థన శక్తి తగ్గింది, కనిపెట్టడం మానేశారు. ప్రార్థన కొంచెం తగ్గేసి చివరికి ఏమైపోయిందంటే ఎండిపోయారు. కానీ సంతోషించదగ్గ విషయం ఏంటంటే అల్టిమేట్ అందరు కనుక్కున్నారు, అయ్యో మనం ఎండిపోయాము, మనం పాడైపోయాము, చెడిపోయాము, మన సంఘంలో గుంటనక్కలు తిరుగుతూ ఉన్నాయి, మనం చెడిపోయాం, పాడైపోయామని కనుక్కొని వెంటనే ఏడవడం ప్రారంభిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని పిలవడం ప్రారంభిస్తున్నారు. 11వ కీర్తన 3వ వచనంలో పునాదులు పాడై ఉండగా నీతిమంతులేమి చేదురు. ఒక మంచి పాట దీపెంతుకొస్త సంఘాలు పాడుతుంటారు. పునాదులు పాడై ఉండగా నీతిమంతులేమి చేయుదురు. మంచి పాట, చాలా అద్భుతమైన దీపెంతుకొస్త సంఘాల్లో పాడుతుంటారు. అలాగా ఈ పునాదులు పాడైపోయినాయి. ఏం చేస్తారంటే ఇలాగ దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చి మోకరించి, ప్రభువా మమ్మల్ని క్షమించు, మా విధేయతను మన్నించు, మా పొరపాట్లు క్షమించు నాయనా అని పరిశుద్ధాత్మ దేవుని అడగడం, వేడుకోవడం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పిలుస్తున్నారో, రమ్మంటున్నారో, ఆహ్వానిస్తున్నారో, వేడుకుంటున్నారో, బతిమలాడుకుంటున్నారో, పరిశుద్ధాత్మ దేవ నీ సహాయం మాకు కావాలని అడుగుతున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే వారి మీదకి దిగిరావడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక మాట చూద్దాం. వీళ్ళు పడిపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి ఈ సంఘ కాపరి సోమరితనం, నిర్లక్ష్యం, లోబడకపోవడం అనే కారణాలు. అలాగే విశ్వాసుల్లో కూడా చాలా కొరతలు ఉండేవి. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం మనం చదువుకున్నట్లయితే, నేను పిలవగా
సంఘ విశ్వాసులారా, షులమితి విశ్వాసులారా, నేను పిలవగా నేను చెయ్యి చాపగా మీరు వినకపోతిరి, నా బోధను లక్ష్య పెట్టకపోతిరి, నాకు వెనుదిరిగితిరి అని పరిశుద్ధాత్మ దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. అయితే ఇప్పుడు వాళ్ళంతా ఒప్పుకుంటున్నారు, వాళ్ళ తప్పు తెలుసుకొని పశ్చాత్తాప హృదయముతో ఏంటంట ఎలా అడుగుతున్నారంట. కీర్తనలు 84వ కీర్తన 6వ వచనంలో వారు బాకా లోయలో పడి ఆ లోయను జలమయంగా చేశారంట. బాకా అంటే అది ఒకలాంటి ట్రంపెట్ కాదండోయ్, అది లోయ పేరు బాకా అనే ఒక లోయ. ఈ లోయ గుండా వెళ్ళారన్నమాట. అంటే కన్నీటి లోయ, కన్నీటి ప్రార్థనకు గుర్తు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈ షులమితి తర్వాత ఈ షులమితి సంఘస్థులు అందరూ కలిసి ఎప్పుడైతే ఇలాగూ కన్నీటితో ప్రార్థన చేయడం ప్రారంభించారో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకోవడం ప్రారంభిస్తున్నారో, ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నారో, తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి ఆ తోటలోనికి, ఆ ఉద్యానవనంలోనికి ఏంటంటే ఆ ఉత్తర వాయువు, ఆ నార్త్ విండు ఇక మెల్లిమెల్లిగా వీచడం ప్రారంభిస్తూ ఉంది. ఉత్తర వాయువు తోటలోకి రావడం, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు వేంచేయడం అక్కడ మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ తోటలోనికి వచ్చేసాడో వెంటనే పరిస్థితులన్నీ మారిపోయాయి. హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. పరమగీతము 5వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు వారి ప్రార్థన విని వారితో జవాబిస్తున్నాడు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా ఉద్యానవనముకు ఇదిగో నా ప్రాణంగా, ఇదిగో నేను ఎంచే నా ప్రియురాలా, ఇదిగో నా ఉద్యానవనంలోనికి నేను వచ్చి తిని, నేను ఏతించి తిని. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చూద్దాం. హల్లెలూయా. మొదటైతే ఇక్కడ మూయబడిన ఉద్యానవనంగా చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఆ మూయబడిన ఆ ఇనుప గడియలు, ఆ ఎరుకో కోటడలన్నీ కూడా కూలిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ముందైతే చెట్లని ఎండిపోయినాయి. ఇప్పుడైతే ఆ చెట్లని కూడా చిగురించి అగరోను చేతి కర్రలాగా గుత్తులుగా ఫలించి చిగురించి గుత్తులుగా కాయలు కాయడం ప్రారంభం జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఇదివరకైతే ఫలింపలేని వారుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడైతే ఫలించేవారిగా మనం చూడగలం. అలాగే ఇదివరకైతే వంగిపోయిన వారిగా, పడిపోయిన వారిగా, చెడిపోయిన వారుగా ఆ విశ్వాసులందరూ ఉంటుంటే ఇప్పుడు తిరిగి బలం పొందుకున్న వారుగా, ఒక వీరులుగా నిలబడినట్టుగా, సైన్యంగా నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. పాడైపోయినవన్నీ ఇప్పుడు అన్ని కొత్త వాయను, నూతన వాయను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, అమ్మ, అక్క, అన్న, ఈ వాక్యం వింటున్న నీవు ఒకవేళ నీ స్థితి ఇలాగుందా, నీవు ఆత్మీయతలో ఎండిపోయి ఉన్నావా, ఒక ఆత్మీయతలో బలహీనమైపోయి ఉన్నావా, ఆత్మీయతలో వంగిపోయి ఉన్నావా, ఇదిగో దేవుడు నీకిచ్చిన దర్శనము, ప్రియ సహోదరి, దేవుడు నీకిచ్చిన సహవాసము, నీకిచ్చిన ప్రార్థన, నీ తీర్మానం, ఇవన్నీ ఏమైనాయి? నీకున్న కృపావరాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలామంది అంటుంటారు, నాతో కూడా చాలామంది నా స్నేహితులు, నా పీర్ గ్రూపులో అందరూ అనుకుంటుంటారు, అన్న మేము పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాము, అయినా కూడా మేము ఇలా అడగాలంటే, అవును, ఎస్. ముఖ్యంగా చూడండి, ఆత్మ లేని వారి కంటే కూడా ఆత్మ ఉన్న వాళ్ళు ఎక్కువగా దేవుణ్ణి ప్రతి దినం పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో గడిపేవారిగా మనం ఉండాలా. ఒకవేళ నీ ఇదివరకు పరిశుద్ధాత్మను పొందుకున్నావేమో, అయినా కానీ నువ్వు ప్రతి దినము నూతనంగా మారుతుండాలా. ఎందుకు అదేంటన్నా, నేను ఆల్రెడీ ఐ హావ్ ఫీల్డ్ ద హోలీ స్పిరిట్, నేను కొన్ని వరాలతో వాడబడుతున్నా, నిజమే. కానీ ఒక వాక్యం ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో మనం చూసినట్లయితే, మీరు సాతాను తంత్రములు ఎరిగిన వారై అని రాయబడింది. అపవాది మనం అపోస్తల కార్యములు 1:8 ప్రకారము పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందేదరని సాతానుకు తెలుసు. మనం ఎప్పుడైతే శక్తిని పొందుకుంటామో వెంటనే అది గ్రహించిన సాతాను ఆ శక్తిని మనం బలహీనపరచడానికి ఏయో ఒక తంత్రాలు, ఏయో ఒక శోధనలు, ఏయో ఒక ఇబ్బందులు మన దగ్గరకు తీసుకొచ్చి మనల్ని బలహీనుడిగా చేస్తారు. మన ఆత్మను తగ్గింపజేయాలని వాడు ప్రయత్నం చేస్తుంటారు. అందుకే సాతాను తంత్రాలను ఎరిగిన వారై మనం నిత్యము ఆత్మచేత నింపబడుతూ ఉండాలా. కనుక చూడండి, ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నాతో కూడా ఏకీవించి మీరు ప్రార్థన చేసేటప్పుడు, నాతో మీరు కలిసి ప్రార్థన చేసేటప్పుడు మీరు క్రొత్త అనుభవాలు పొందుకుంటారు, క్రొత్త దర్శనాలు మీరు చూడబోతారు. కనుక ప్రార్థన చేద్దామా? నాతో కూడా ఏకీవించి కళ్ళు మూసుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి.
రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన, మహోన్నతుడా, మహిమాన్వితుడా, మహాగణుడా మీకు స్తోత్రం తండ్రి, ఉన్నతుడా మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అయ్యా పరమగీతము 4:16 ప్రభా, ఉత్తరవాయువు ఏ తెంచుము అని నాయన ఇదో షూలమితి మరియు షూలమితి సంఘస్థులు అందరూ అడుగుతున్నప్పుడు నాయన అయ్యా స్తోత్రం, వారు ఆయన తప్పిపోయినప్పటికీ, చెడిపోయినప్పటికీ, పడిపోయినప్పటికీ వారి మీదికి తిరిగి బలంగా దిగి వచ్చారు కదా ప్రభా స్తోత్రం. అదే రీతిగా నాయన మేమును మా ప్రియులందరం కలిసి అడుగుచున్నాం ప్రభా తండ్రి స్తోత్రం నాయన. తండ్రి అయ్యా మీరు దిగిరండి నాయన, అయ్యా మమ్మల్ని తాకండి ప్రభా, ఒక్కొక్కరిని మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి, మండించండి, నూతనపరచండి నాయన, ఒక్కొక్కరిని అగ్నిలోంచి తీసిన కొరివిలాగా మార్చండి. జం రేఖ రవే జందన రిబాల రివ శరగదొరియాల రబర ఒరమ జగడోరియానో వింతనిరికనన్న ఓరాల బరాగొర ఓ శరగదర తండ్రి స్తోత్రం. అయ్యా ఎవరెవరైతే అడుగుతున్నారో ప్రభా, ఎవరైతే ఆత్మ కొరకు అడుగుచున్నారో ప్రభా తండ్రి, కొత్తగా అడుగుచున్నారో ప్రభా అయ్యా వారిని ఆత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో మండించండి నాయన, పరిశుద్ధాత్మ బాప్తిసములోనికి తీసుకెళ్ళండి నాయన. హల్లెలూయా. అయ్యా స్తోత్రం స్తోత్రం తండ్రి. అయ్యా మీరు అయ్యా ప్రతి వారితో అయ్యా ప్రతి వారికి పరిశుద్ధాత్మను అయ్యా మీరు ఇస్తానని వాగ్దానం ఇచ్చారు కదా ప్రభా. అయ్యా అయ్యా సర్వజనులందరినీ నీ ఆత్మతో నింపుతానని వాగ్దానం చేశారు కదా ప్రభా. ప్రతి వారికి పరిశుద్ధాత్మ వరం ఇస్తానని అయ్యా ప్రామిస్ చేశారు కదా ప్రభా. అందు నిమిత్తమే ప్రభా తాకండి దేవ, మండించండి నాయన. జం ర్యాన రికాల ఇరవ జౌరువి కరపరాన్న ఇల్లరివి ఆసర గ్రోతో నరిడిన యాలు రవు క్రొదరియాసర బల అమర హజన డిబిడి కరౌతా ఎర్బరాకలో దొరియాల సిర ఉమ హజన రియంత రకల తండ్రి స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా మీరు మాట్లాడుతున్నారు నాయన, తెలియజేస్తున్నారు ప్రభా. ఇదిగో ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నా ఈ ప్రభా కొంతమంది నాయన ఇదిగో ఆత్మను అయ్యా ఆత్మతో నింపమని అడుగుచున్నారు ప్రభా. అయితే నాయన కొంతమంది నాయన ఇదిగో టాటోస్ ధరించిన ఆయన ఇదిగో పచ్చబొట్టు ధరించుకొని ప్రభా అడుగుతున్నారు తండ్రి. అయ్యా పచ్చబొట్లలో సాతాను దాగి ఉంది. ఉర్రమ శగర ధరలియా అయ్యా ఎవరెవరైతే నాయన పచ్చబొట్లు ఉంటున్నాయో పచ్చబొట్లలో దాగి ఉన్న సాతాను యేసు నామములో కాలిపోవును గాక, యేసు నామములో అది అక్కడే కాలిపోవును గాక, దాని స్థానము మాయమైపోవును గాక. జమ రిబా రివన్ శరో గురుయాన ఇల్లరియాంతురేకరమజల తండ్రి స్తోత్రం నాయన. అయ్యా మరి కొంతమంది నాయన యవనస్తులు ప్రభా ఓ హజర్ ఇవే నేవో ఉలా రిమా జురంగరుదలబా తండ్రి స్తోత్రం నాయన. ఇదిగో నల్ల తాళ్ళు కట్టుకొని ప్రభా ఇదిగో ఆత్మను అనుగ్రహించి ప్రభాని అడుగుతున్నారు ప్రభా. నల్ల తాళ్ళు ఓ ఆ తాళ్ళు ఇదిగో నాయన స్తోత్రం తండ్రి. తాళ్ళు కాపుదల కావాలా, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం కావాలా, రిమ శగదర్యాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుతున్నాడు. నీ తాళ్ళు తాయితులు నువ్వు తెంచి వేసుకుంటే పరిశుద్ధాత్మతో నువ్వు తాకడం ప్రారంభించబడతావు. ఉర్రమ సరై కాంతారల ఓ పరిశుద్ధాత్మదేవుడు నీవు తాకేటప్పుడు చల్లటి గాలి నిన్ను ఆవరించడము, ఇదిగో నువ్వు గాలిలో తేలుతున్నట్టు, కరెంటు షాక్ కొడుతున్నట్టు, వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ నాలుక తడబడడం, నీ నాలుక మారిపోవడం, నాలుకకు నత్తి రావడం నువ్వు గమనిస్తావు. రిమ శర కళ్ళైతే ఇదిగో తెలియని ఇదిగో నువ్వు చూడలేని శక్తిని చూడగలడం ప్రారంభిస్తావు. చెవులైతే వినలేని శబ్దాలను వినడం ప్రారంభిస్తాయి. ఓ రిమ శగర దురాలకల హృదయం అయితే పట్టలేనని ప్రేమతో నింపబడడం ప్రారంభిస్తాయి. కాళ్ళైతే జారిపోతుంటాయి. జమరి రిబియా రోక రౌదల ఇది ఉరమ శగలోరియా ఉరహజరిక రౌదనలబా ఓ త్యారియాసో ఎం రబ రబ క్రదొరలబా తండ్రి స్తోత్రం నాయన. తండ్రి మీకు స్తోత్రం, దేవా మీకు స్తోత్రం ప్రభా. అయ్యా ఎవరైతే అడుగుచున్నారో ప్రభా, అయ్యా ఎవరైతే అడుగుచున్నారో ప్రభా, అయ్యా పశ్చాత్తాపంతో అడుగుతున్నారో ప్రభా తండ్రి, అయ్యా స్తోత్రం స్తోత్రం తండ్రి. యోగాను రాసిన సువార్త 3:8 ప్రకారం నాయన తన అడుగువారికి నాయన తండ్రి ఇదిగో ప్రభా గాలి తనకిష్టమైన చోటును విసరను ప్రభా. అయ్యా ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని అడుగుచున్నారో ఆ అడిగేవారే అయ్యా ఇదిగో పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టమైన వారని అయ్యా గడిచిన ప్రసంగాలు తెలుసుకున్నాం ప్రభా. తండ్రి స్తోత్రం నాయన. తండ్రి అనేకులతో ప్రభా ఇదిగో మరి కొంతమంది అయ్యా క్రొత్త దర్శనాలు దేవా చూచినందుకు మీకు స్తోత్రం నాయన. తండ్రి మీకు స్తోత్రం అయ్యా. క్రొత్త దర్శనాలు తండ్రి చూచినందుకు స్తోత్రం తండ్రి మీకు స్తుతి దేవా. మీకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.